హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏబిసి ఐడి ఎలా క్రియేట్ చేద్దాం చూద్దామండి. ఇది ఒక యూనిక్ 12 డిజిట్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది అసైన్ చేశారండి ఇండియన్ గవర్నమెంట్. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 కింద విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కింద లాంచ్ చేశారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాలండి. ఇది ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మీరు డిజిలాకర్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ మనకి ఏబిసి ఐడి క్రియేట్ చేయాలంటే డిజిలాకర్ యాప్ని మనం ఇన్స్టాల్ చేయాలి. మొబైల్లో అయితే, డెస్క్టాప్ అయితే డైరెక్ట్ మీరు డెస్క్టాప్లో డిజిలాకర్ అని ఇది టైప్ చేసి సరిపోయింది. వన్స్ టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు సైన్ అప్ ఆప్షన్ వచ్చిందండి. సైన్ అప్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ జెండర్ అండ్ మొబైల్ నెంబర్ అండి. ఇది మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఓటీపీస్ వస్తాయి. బోత్ నార్మల్ ఓటీపీ వచ్చింది అండ్ ఆధార్ వెరిఫికేషన్ అప్పుడు ఆధార్ ఓటీపీ వచ్చింది. సో మీ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఇవ్వండి. ఆ తర్వాత మీకు గుర్తుపెట్టుకున్న ఒక 6 డిజిట్ పిన్ జనరేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఫస్ట్ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు వన్స్ అగైన్ మీకు వెరిఫై ఆధార్ అని వచ్చింది. ఇక్కడ ఇందాక చెప్పినట్టు మీ మొబైల్ నెంబర్కి ఏదైతే మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో దానికి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ అంటే ఫస్ట్ మీరు ఓటీపీ రావాలంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ నుంచి నెక్స్ట్ అని కొడితే మీకు ఓటీపీ వచ్చింది అనమాట. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఆధార్ కార్డ్ నెంబర్, ఒకసారి చూడండి. నా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ నొక్కగానే మీకు ఓటీపీ జనరేట్ అవుతుందండి. అది మీ మొబైల్ నెంబర్కి వచ్చింది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీ బటన్ క్లిక్ చేసిన తర్వాత కిందకి వచ్చేలాక మీకు సబ్మిట్ అని బటన్ ఉంటుందండి. సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓటీపీ వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసుకొని మీరు, సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ అకౌంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో నార్మల్ బ్యాక్ వచ్చేసి మీరు సైన్ ఇన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ సైన్ ఇన్ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, సో వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వచ్చిందండి. సో అక్కడ ఓటీపీ రాగానే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసుకుంటే మీకు అంటే ఇక మనకు ఆధార్ కార్డుకి ఎన్ని అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయా అనేది చూపిస్తారు. ఆ ఆధార్ కార్డు లింక్ అయిన అకౌంట్ మీరు చూసుకొని వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేసుకుని అంటే పిన్ ఎంటర్ చేసుకోవాలి. పిన్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఓటీపీ వచ్చింది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు సబ్మిట్ కొట్టుకోగానే మీ డిజిలాకర్లోకి సైన్ ఇన్ అవుతారండి. సో వన్స్ డిజిలాకర్లోకి సైన్ ఇన్ అయిన తర్వాత మీకు అక్కడ న్యూ ఇన్ డిజిలాకర్ అనే ఆప్షన్ ఉండిద్ది. అక్కడికి వెళ్ళి మీరు వచ్చేసి అక్కడ చూస్తే మీరు అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అనేది ఒకటి కనపడుతుంది చూడండి, అది క్లిక్ చేయండి ఒకసారి. సో న్యూ ఇన్ డిజిలాకర్లోకి వెళ్ళి మీరు అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అది క్లిక్ చేసుకుంటే అక్కడ జాయిన్ నౌ అని వచ్చింది. అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. సో నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ అని ఉందండి. ఇక్కడ మీ రోల్ నెంబర్ ఇచ్చేయండి చాలు. అంటే మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి రోల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఐడెంటిటీ టైప్, ఇక్కడ ఐడెంటిటీ టైప్ వచ్చేలాకే మీరు న్యూ అడ్మిషన్ కాబట్టి అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏముండదు కాబట్టి మీరు జస్ట్ న్యూ అడ్మిషన్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ అడ్మిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత
కింద అడ్మిషన్ ఇయర్ వచ్చిందండి. సో అడ్మిషన్ ఇయర్కి వచ్చేలేకి ఇక్కడ మీరు 2025 అడ్మిషన్ ఇయర్ అని ఇవ్వండి ఇక్కడ. సో అక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఐడెంటిటీ వాల్యూ వచ్చి మీ జస్ట్ మీ రోల్ నెంబర్ అండి. అది మీకు ప్రజెంట్ ఉన్న రోల్ నెంబర్, అది పెద్ద ప్రాబ్లం కాదు, అది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐఆమ్ ఏ స్టూడెంట్ ఎట్ అని వచ్చిందండి. సో మనం ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాబట్టి, అంటే ఏ స్టూడెంట్ ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అయితే ఆ యూనివర్సిటీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో మా స్టూడెంట్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఎంటర్ చేయమంటున్నానండి. సో ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలన్నమాట. ఇక్కడ కొట్టిన తర్వాత గెట్ డాక్యుమెంట్ అని వచ్చింది. గెట్ డాక్యుమెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏబీసీ ఐడితో ఒక కార్డ్ లాంటిది జనరేట్ అవుతుందండి. సో ఇక్కడ క్లిక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఆ కార్డ్ని. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏబీసీ ఐడితో ఒక 12 డిజిట్ నెంబర్ జనరేట్ అయింది చూడండి. సో ఈ 12 డిజిట్ నెంబర్ అనేది మీకు మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ 12 డిజిట్ నెంబర్ ఇవ్వాలండి. సో మీ కాలేజెస్ ఈ 12 డిజిట్ నెంబర్ సబ్మిట్ చేయాలి. సో అండ్ ఈ కార్డును మీరు సేఫ్ సైట్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ ఏబీసీ ఐడి ఎందుకంటే మనం మనం ప్రొఫెషనల్ కోర్సులో కానీ డిగ్రీలో కానీ ఏదైనా జాయిన్ అయినప్పుడు మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ అవుతాయి కదండి, హార్డ్ కాపీస్. సో ఒకవేళ మీకు హార్డ్ కాపీ ఎప్పుడైనా మిస్ అయినా సరే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఈ డిజిలాకర్లో ఆ సర్టిఫికేట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో మనకి ఏదైనా మిస్ అయిన డాక్యుమెంట్స్ ఏదైనా సరే అండ్ ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి. మీరు ఈ సర్టిఫికేట్ని ఎక్కడైనా సరే డిజిలాకర్లో చూపించవచ్చు అనమాట. సో ఇలా మీకు మీ అకాడమిక్ సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఒరిజినల్ డిగ్రీస్ కానివ్వండి, సిఎంఎం కానివ్వండి, ప్రొవిజన్స్ కానివ్వండి, మీ మార్క్ షీట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అవైలబుల్ అవుతాయి అనమాట. దానికోసమే గవర్నమెంట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఈ ఏబీసీ ఐడి అనేది జనరేట్ చేసుకోమని చెప్పింది అనమాట. ఓకేనండి. సో అందరూ ఇది కంపల్సరీ జనరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.